దేవుడు మనకిచ్చిన ఈ పునరుద్ధాన దినాన్ని మనకిచ్చిన దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రేమని వారలారా, గత వారములో మనం ధ్యానించుకున్న అంశం ఏంటంటే ప్రశాంతమైన ఇల్లు ఎందుకు గందరగోళం కలిగానే పోయిన వారం ధ్యానించుకున్నాం. ఈ పూట ఏది మనకి మాదిరి అనని, లోకంలో చాలామంది కొన్ని వ్యక్తుల్ని మాదిరిని పెట్టుకుంటారు అనని, ఆత్మీయ జీవితంలో ఏది మనము మాదిరిగా పెట్టుకోవాలి. అలాంటి మాదిరి కలిగి ఉంటేనే మన జీవితాలు అనేకులకి ఆశీర్వాదంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, దీవిస్తాడు. ఈ లోకంలో చాలామందిని మాదిరిని పెట్టుకుంటారు. లోకంలో ఉన్నారనుకో యవనస్తులు అనండి, వారు లోకంలో సినీ ఫీల్డ్లో ఉన్నవారు కొంతమంది వ్యక్తులను ఏం చేసుకుంటారు, వారిని మాదిరి పెట్టుకుంటారు. అలాగే లోకంలో కొంతమంది ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని ఏదో రకంగా వారిలాగా ఏం చేయాలనుకుంటారు, వారి మాదిరిని పెట్టుకుంటారు. ఏమిలరా, లోకంలో ఎప్పుడు రెండు మాదిరిలు ఉంటాయి. ఒకటి మంచి ఒక మాదిరి ఉంటుంది, ఒకటి చెడ్డ కూడా ఏముంటుంది, మాదిరి ఉంటుంది. కాబట్టి ఆత్మీయులు అనండి, దేవుణ్ణి కలిగే బిడ్డలు ఏది మాదిరి తీసుకోవాలనేదే చాలా ప్రాముఖ్యమైన. చూడండి, ఈరోజు పరిశుద్ధ గ్రంథం చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 వచనం 21వ వచనాన్ని చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం 21 వచనం. మీరు పిలువబడితిరి క్రీస్తుతో కూడా క్రీస్తు అడుగు జాడల యందు నడుచుకున్నట్టు క్రీస్తు మీకేముంచాడు, మాదిరి. చాలు. ఇక్కడ యేసు ప్రభువు వారు మనకేముంచాడు, ఆయన చెప్పండి, ఒక మాదిరి ఉంచాడు. ఏంటి ఆ మాదిరి అని అంటే, క్రీస్తు ఈ లోకములో ఎలా సంచరించాడో, క్రీస్తు ఈ లోకములో ఎలా నడుచుకున్నాడో, ఇదంతా దేనికి, మనందరికీ ఏమవ్వాలి, మాదిరి అనండి. యేసు ప్రభు ఒక మాదిరి ఉంచాడు. కానీ దినాల్లో మనుషులు ఏమి మాదిరి పెట్టుకుంటున్నారు, లోకంలో మనుషులు మాదిరి పెట్టుకుంటున్నారు తప్ప యేసుక్రీస్తుని ఏం చేయట్లేదు, ఆయన మాదిరిగా తీసుకోవట్లేదు. యేసు ప్రభుని ఎందుకు మాదిరి తీసుకోవాలి? ఆయన మీ కొరకు ఏం కార్చాడు అన్నాడు పేతుడు. ఆయన మీ కొరకు రక్తం కార్చాడు. కాబట్టి మీ కొరకు ఆయన ఏమి బాధ పొందాడో ఆయన అడుగుజాల్లో, క్రీస్తు అడుగుజాల్లో మీరు అందరూ కూడా ఏం చేయాలి, మాదిరి అనని, మాదిరి. ఈరోజు ప్రేమలరా, యేసు ప్రభును బైబిల్ పట్టుకున్న మాత్రాన నువ్వు మాదిరి అయిపోవు. ఏంటి, వైట్ బట్టలు వేసుకున్న మాత్రాన నువ్వేమైపోవు, మాదిరి అయిపోవు. ఏది మాదిరి తీసుకోవాలి? క్రీస్తు ఈ లోకంలో ఏ మనసు కలిగి ఉన్నాడో ఆ మనసు కలిగి ఉన్నాడు ఒక మాదిరి. అంతేనా? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎలాగ ఆయన ప్రవర్తించాడు, ఆయన ఎలాగ నడుచుకున్నాడు, ఆయన అడుగుజాడలో నడ్డమే ఒక ఏంటి, ఒక మాదిరి. లోకంలో చాలామంది మనకు మాదిరిలు ఉంటారు. దీని ద్వారా మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు వారితో సమకాలం కలిగిన వ్యక్తుల్ని, యవనస్తుడు ఇంకొక యవనస్తుడు చెడు మార్గం నడిచేవాడిని మాదిరి తీసుకున్నాడు కానీ ఏమైపోతాడు చెప్పాలి, పాడైపోతాడు. దీనిలోరా ఈ లోకంలో మనం గమనించవలసింది ఏంటంటే, మనకి ఏది మేలుకరమైనది దాని మాదిరి తీసుకోవాలి అనండి. అంతేనా? ఏది శ్యామకరమైనదో దాన్ని ఏం చేయాలి, దాన్ని మాదిరి తీసుకోవాలి. కానీ మనకి ఏది నష్టం కలిగి ఉంటుందో వాటి మాదిరి తీసుకున్నాం అనుకో, ఎప్పటికైనా మనకేం కలుగుతుంది, నష్టాలు కలుగుతాయి. చదువుకున్నవారు అనని,
చదువుకున్నవారు ఎవరి మాదిరి తీసుకోవాలి? సోమర్థం చదివేవాడిని తీసుకోవాలి మాదిరి. చెప్పాలి. ఎగ్జామ్స్ వస్తాయి, ఎగ్జామ్స్ టైంలోని ఆ టైంలో పుస్తకాలు పెట్టుకున్న మాదిరిని తీసుకోవాలా? ఎవరి మాదిరి తీసుకోవాలి? చదువుకున్న వాళ్ళు కష్టపడి ఎవరు చదువుతారో, చదువు పట్ల ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారో వారిని ఏం తీసుకోవాలి? చదువు పట్ల మాదిరి తీసుకోవాలి కదా. చెప్పాలి. అలాగే ఇప్పుడు చూడండి, ఒక వ్యాపారం చేసేవాడు వ్యాపారం పట్ల ఎంత చక్కగా వ్యాపారం చేస్తున్నాడో, ఆ వ్యాపారం చక్కగా సక్సెస్ పొందేవాడిని ఏం తీసుకోవాలి? వ్యాపారం చేసేవాడిని మాదిరి తీసుకోవాలి. గొడ్లాగా కష్టపడినవారు అనండి, గొడ్లాగా కష్టపడేవాడిని వారి కష్టాన్ని ఏం తీసుకోవాలి? ఒక మాదిరి తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆత్మీయులు ఎవరిని మాదిరి తీసుకోవాలి? భక్తిహీనత కలిగిన వాడిని మాదిరి తీసుకోవాలా? భక్తిహీనతను కలిగిన వాడిని మాదిరి తీసుకున్నవాడు నువ్వు భక్తి చేయలేవు, భక్తిహీనుడిగా మారిపోతావు. ఎవరి మాదిరి తీసుకోవాలి? సంఘంలో ఎవరు భక్తి చేస్తారో, ఎవరు భక్తిలో ఎదుగుతారో ఆ భక్తి కలిగిన వాడిని ఏం తీసుకోవాలి? చెప్పాలి. ఒక మాదిరి తీసుకోవాలి. చాలామంది అంటారు, వాళ్ళే మందిరికి వెళ్ళేవాళ్ళు, ఆ సంఘంలో ఉన్న వాళ్ళే భక్తి లేని వాళ్ళు, మనకేం భక్తి, మనకడ ముందు నమ్ముకున్నారు కదా. భక్తి లేని వాడిని నువ్వు మాదిరి తీసుకుంటే నువ్వు ఎప్పుడూ భక్తి చేయలేవు. ఎవరు మాదిరి పెట్టుకోవాలంటే భక్తిలో ఎవరు ఎదుగుతున్నారా అనండి, భక్తిలో ఎవరు ముందుకు కొనసాగించబడతారో వారిని మాదిరి తీసుకుంటేనే మీరు భక్తి చేయగలరు. భక్తిహీనత కలిగిన వారిని మాదిరి తీసుకున్నాం అనుకో, ఎప్పటికీ మీరు భక్తి చేయలేరు. అర్థమైందా? సంఘానికి వచ్చే నీవు నిన్ను చూసి 10 మంది ఏమవ్వాలి? మాదిరి తీసుకోవాలి. కానీ నిన్ను చూసి ఏమైపోతున్నారు? చెప్పాలి. మాదిరిని కోల్పోకూడదు. అపోస్తులు 12 మంది యేసు ప్రభు కోసం అంత అద్భుతంగా వారు బ్రతికారంటే కారణం ఏంటంటే అపోస్తులు ఎవరిని మాదిరి తీసుకున్నారు? యేసయ్యని మాదిరిని తీసుకున్నారు కదా. అలాగే ఈరోజు ప్రియులారా, నీ పిల్లలు భక్తిహీనతగా బ్రతుకుతున్న కారణం ఏంటి? చెప్పాలి. చెప్పాలి. మీ పిల్లలు భక్తిహీనతగా బ్రతుకుతున్నారంటే కారణం ఏంటి తెలుసా? తల్లిగా నీ పిల్లడికి నువ్వు భక్తిన మాదిరి లేవు. అర్థమైందా? నీ పిల్లలకే నువ్వు భక్తి విషయంలో మాదిరి లేదంటే రేపు భక్తి విషయంలో వాడు ఏమైపోతాడు తెలుసా? భక్తిహీనుడిగా మారిపోతాడు. సంఘానికి వస్తున్నావు, సంఘానికి వచ్చి నీవు దేవుడి మందిరానికి త్వరగా వచ్చే విషయంలో ఎదుటివాడికి నువ్వేమవ్వాలి? చెప్పాలి. చెప్పాలి. సంఘానికి నువ్వు వస్తున్నావు కదా, టైంకి వచ్చే విషయంలో సంఘానికి వచ్చే అయ్యో పలానా విశ్వాసి ఆవుల్లాగే ఆవిడని చూసి మనం మాదిరి నేర్చుకోవాలనాలి. ఏటయ్యా ఆవిడని చూసి మాదిరి నేర్చుకోవాలంటే పొరపాటుగా అనండి, ఏ ఆదివారం కానీ అనండి, ఏ శుక్రవారం కానీ టైం ప్రకారంగా ఆరాధనకి వెళ్తా తప్ప దేవుడి మందిరం విషయంలో ఆరాధనకు వచ్చే విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం రాదని నువ్వు మందిరం వచ్చే విషయంలో చురుకుగా వచ్చే విషయంలో టైం ప్రకారం ఆరాధనకు వచ్చే విషయంలో నిన్ను చూసి టైం ఏం నేర్చుకోవాలి? చెప్పాలి. చెప్పాలి. మాదిరి నేర్చుకోవాలి. అలా సంఘానికి ఎప్పుడు వెళ్తారు తెలుసా? ఆశీర్వాదం ప్రార్థనించినప్పుడు వెళ్తారండి బాబు అని నీ నిర్లక్ష్యము వాటి మాదిరిగా వారు తీసుకోకూడదు. ఏం చెప్పాం కరెక్టా కదా? ఈరోజు ప్రేమలరా, యేసుక్రీస్తుకి ఆయన మనకు మాదిరి అయితే ఆత్మీయ జీవితంలో నువ్వు ఎవరికి మాదిరిగా ఉంటున్నావో సరే ఆలోచించండి. కానీ ఈ దినాల్లో మాదిరి లేదు. ఈరోజు ప్రేమలరా, ఎవరైనా నిన్ను చూసే ఒక మంచి మాదిరి నేర్చుకోవాలి తప్ప నీవే
మాదిరి ప్రకారంగా నడుచుకోలేదనుకో, నువ్వే మాదిరి ప్రకారం లేదంటే నిన్ను చూసి ఎవడైనా మాదిరి నేర్చుకుంటాడా? ఆలోచించండి. అంతేనా? ఏంటరా, మన జీవితంలో మనం ఒక మాదిరిగా నడుచుకోవాలి. క్రీస్తు ఈ లోకంలో ఆయన దేవుడిగా ఉండి ఈ లోకంలో ఎందుకు ఆయన వచ్చాడు? మనందరికీ ఏం చూపించాలి? చెప్పాలి. ఒక మాదిరి చూపనందుకని వచ్చాడు. మరి ఆయన మనకి మాదిరి అయినప్పుడు నీవు ఇతరులకు కూడా ఏమవ్వాలి? ఒక మాదిరిగా ఉండాలి. కానీ ఈ దినాల్లో ఒక భక్తి ఎదుటి వారికి ఒక మాదిరిగా నువ్వు కనబడాలి. నీ విశ్వాసం ఎదుటివాడికి ఒక మాదిరిగా కనబడాలి. దేవుడి మందిరానికి వచ్చే విషయంలో ఒక మాదిరిగా కనబడాలి. కానీ మాదిరి లేదు. ఈరోజు ఏది నీలో ఒక మాదిరి ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావు సార్, ఆలోచించండి. యేసై నమ్ముకుని మాత్రాన, సంఘానికి వచ్చిన మాత్రాన నువ్వు యేసుక్రీస్తుకి మాదిరి అయిపోతావు అనుకోని అది నీ భ్రమ అనండి. చెప్పాలి. మనకి అది భ్రమతో బ్రతుకుతున్నాం. ఏంటరా, మనకి ఏది మాదిరి అంటే యేసుక్రీస్తు వారు ఏ మాదిరి ప్రకారం ఆయన నడుచుకున్నాడో, విశ్వాసులైన వారు లోకంలో మంచి అనే ఒక మాదిరి ప్రకారంగా నడుచుకునే తీరులో మనందరం ఏమవ్వాలి? బ్రతకాలి. ఆనాడు అపోస్తులు యేసు ప్రభు మనకు మాదిరి అయితే అనండి, అలాగే అపోస్తులు మనకి మాదిరి అయితే ఈ తరము అనండి. చెప్పాలి. ఈ తరము యేసు అన్నగారు ఒక మాదిరి మనకి, అంతేనా? అలాగా భగత్ సింగ్ గారు ఒక మాదిరి, పియాలి సామిల్ గారు ఒక మాదిరి మనకి, మంగమూరు దేవదాస్ గారు ఒక మాదిరి మనకి. అలాగే ప్రేమలారా, ఎంతోమంది భక్తులు మనకేం చూపించారు? వారి మాదిరి ప్రకారంగా వారు ఉన్నారో మన ఆత్మీయ జీవితంలో ఒక మాదిరి కలిగిన వారుగా ఉండడం నేర్చుకోవాలి. జీవితంలో ఒక్క మాట చెప్తాను చూడండి, నీవు నిర్లక్ష్యంగా ఉంటే నీ పిల్లలు కూడా నీ నిర్లక్ష్యమే ఒక మాదిరి వారు నేర్చుకుంటారు. అర్థమైందా? జీవితంలో నిన్ను బట్టి నీ పిల్లలు ఒక మంచి మాదిరి నేర్చుకోవాలి. కానీ నీ పిల్లలు నిన్ను చూసి ఏ నేర్చుకోకూడదు తెలుసా? నీలో ఉన్న నిర్లక్ష్యం వైఖరి, నీలో సోమర్తనము, నీలో ఉన్న అవిధేయత, నీలో ఉన్న అనేకమైన చెడుతనాలు ఒక మాదిరి వాళ్ళు నేర్చుకోకూడదు. అలా నేర్చుకుంటే ఖచ్చితంగా ఏనాటికైనా వారు నష్టానికి నువ్వేమవుతావు? చెప్పాలి. కారణమవుతారు. ఈరోజు చాలామంది ఏం నేర్చుకోవట్లేదంటే, యేసు ప్రభు ఆయన ఏ విధమైన మాదిరి చూపాడో ఆ మాదిరి ప్రకారం మనం నడుచుకోక మన ఇతరులకి మాదిరి ప్రకారం మనం ఏమవట్లేదు, నేర్చుకునే అనుభవాల్లో లేదు. పౌలు ఏమంటాడు తెలుసా? నేను క్రీస్తుని పోలు నడుచుతున్న ప్రకారం మీరు నన్ను పోలి అంటే, పౌలు ఎవరిని మాదిరిగా నడుచుకున్నాడు? యేసు ప్రభు పౌలు ప్రకారంగా నడుచుకున్నాడు. అదే పౌలు మీరు నన్ను ప్రకారం ఏం చేయమంటున్నాడు అంటే, పౌలు అంత ధైర్యం ఎందుకు చెప్తున్నాడంటే యేసుక్రీస్తుని ఒక మాదిరిగా నడుచుకున్నాడు కాబట్టి. ఈరోజు ప్రేమలారా, జీవితంలో మీరు ఎవరిని మాదిరిగా నడుచుకోవాలంటే, భక్తి రంగంలో ఎవరు ముందున్నారో, భక్తి రంగంలో ఎవరు నడుచుకుంటారో, మంచితనాల్లో ఎవరు నడుచుకుంటున్నారో, ఎవరు ఏ విధమైన మంచి విషయంలో ఒక మాదిరిగా ఉంటున్నారో వాళ్ళని ఏం చేసుకోవాలి? మాదిరిగా. ఒకసారి అనండి, సంఘానికి వస్తూ ఉంటాడు మనిషి, వస్తూ సడన్గా వాడు వైఖరి మారింది అనండి. అప్పుడు అడిగారు, ఆ తమ్ముడు ఏంటి ఒకలా ఒంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని అన్నాడు. అడిగితే అన్నాడు లేదనియా అని అన్నాడు. మరి ఏంటంటే ఇది స్టైల్ అనియా అన్నాడు. ఏంటి ఏమన్నాడు? ఇది స్టైల్ అన్నాడు. ఏంటి స్టైల్ అంటే మా అభిమానం అనండి, మా అభిమానం హీరో అనండి, కొత్తగా లేటెస్ట్ అనండి, ఒక సినిమా వచ్చింది అనండి. ఏది వచ్చింది? లేటెస్ట్ వచ్చింది. అలాగా భుజం ఇలా వంగుకొని నడాలని అని అంట. ఏంటి అంటే ఎవరు మాదిరి పెట్టుకుంటాడు? అమ్మా చెప్పండి. ఒక భౌతికమైన అబద్ధాన్ని నటించే ఒక వ్యక్తిని ఏం తీసుకుంటున్నారు? మాదిరి తీసుకుంటే అది క్షేమమా?
దేవులారా, నీ కొరకు శ్రమపడిన యేసు ప్రభు, నీ కొరకు తన రక్తాన్ని కార్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ క్రీస్తుని నువ్వు ఏ మాదిరిగా నడుచుకుంటున్నావు చెప్పండి? ఎవరి మాదిరిగా నడుచుకునే తీరులో మీరు బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి. దీనిలరా, యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ఒకానప్పుడు ఏది లోకంలో విడిచిపెట్టిన వాటిని మన మాదిరిగా నడుచుకోకూడదు అనని. ఒకానప్పుడు లోకంలో ఏది మానుకున్నా వాటిని ఏం చేయకూడదు, వాటి మాదిరిగా నడుచుకోకూడదు. కానీ నీ మాదిరి అంతా ఎవరు నడుచుకోవాలంటే క్రీస్తు ఏ రకంగా ఆయన నడుచుకున్నాడో ఆ మాదిరి నడుచుకోవాలి. లోకంలో మంచివారిని, భక్తి కలిగిన వారు, దేవుళ్ళో ఖచ్చితంగా బతికే వారిని ఏం చేయాలి, ఒక మాదిరిగా మనం ఏం చేయాలి, నడుచుకోవాలి. ఒక యేసన్న గారు ఉన్నారనుకో, ఆ సావాసని వాళ్ళ నాయకులకు భక్తి జీవితాన్ని ఏం చేస్తున్నారు, ఒక మాదిరిగా ఎంచుకుంటున్నారు కదా. ఒక భగత్ సింగ్ గారు, వారున్న విశ్వాసులు కానీ వారు ఎమ్మడించేవారు వారిని మాదిరిగా, అంటే వారు భక్తిలో ఉన్నారు కాబట్టి. అలాగా కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఉన్న భక్తి విధానంలో పరిశుద్ధత వారిని ఏం తీసుకుంటున్నారు, ఒక మాదిరిగా ఎంచుకుంటే, అలాగే సంఘంలో ఉన్న విశ్వాసులు మీరు కూడా ఈరోజు క్రీస్తులో మనం ఎదగకపోవడం కారణం ఏం చేస్తా, క్రీస్తులో మనం ప్రయాణం చేయకపోవడం కారణం ఏంటంటే మనం ఏం చేయట్లేదు, సరైన మాదిరి ఎంచుకోలేదు అనండి. మా చెప్పండి రా, సరైన మాదిరి మనం ఎంచుకోవట్లేదు. ఏది మాదిరి ప్రకారంగా నడుచుకోవాలో, ఏది మాదిరి ప్రకారంగా నడుచుకునే తీరులో ఉండాలో అది ఏమాత్రం మనం ఆలోచించట్లేదు. ఏమిలరా, ఆలోచించండి. యవనస్తులు గమనించడం ఏంటంటే, మీ కళ్ళ ముందు మీ పక్కన చాలామంది యవనస్తులు ఉంటారు. వాళ్ళు కొంతమంది మార్గం తప్పేవారుగా ఉంటారు. వారిని మాదిరిగా ఎంచుకున్నారా, యవనస్తులారా మీ బ్రతుకులు పాడైపోతాయి. యవనస్తులు ఎవరిని మాదిరి పెట్టుకోవాలి? చదువులో రాత్రి పగలు బుక్కులు పట్టుకునే విషయంలో ఎవరున్నారు అని అంటే అంబేద్కర్ గారిని మాదిరిని తీసుకోవాలి చదువు విషయంలో. అంతేనా? అంతేనా లేదా? జీవితంలో ఏదైనా సాధించాలి, జీవితంలో ఒక మంచి ప్రయోజకరమా కుటుంబ వ్యవస్థకి ఏదో ప్రయోజకరంగా ఉండాలని, అలాగా ఎవరు విజయాన్ని సాధించారో వారిని మాదిరి పెట్టుకోవాలి. చదువులో వెనక పడిపోయి వారిని మాదిరి పెట్టుకోక, దారి తప్పి యవనస్తురాలు అక్కడ వీళ్ళతో వాళ్ళతోని ప్రేమలో జంటతో ఉండేవారు వారిని మాదిరి పెట్టుకుంటే రేపొద్దు నీ బ్రతుకు పాడైపోతుంది. ఏమిలరా, మీ పిల్లలు నిజంగా వారి మంచి వాళ్ళకు బ్రతకాలంటే మీ పిల్లలకి ఎవరు మాదిరి కాదు, మీరే ఒక మాదిరి కావాలి అనండి. ఏంటి, మీ పిల్లలకి మంచితనం నేర్పాలంటే ఎక్కడి నుంచి రావాలి? మీలో మీరే ఒక మాదిరి కనబడాలి. మీరే సోమరోల్లాగా ఉంటే, మీరే దారి తప్పే వాళ్ళకు ఉంటే, మీరే ఒక పద్ధతి పాడు ఉండదు, ఇంక నీ పిల్లలు ఏ మాదిరి నేర్చుకుంటారు? సరే ఆలోచించండి. ఒక దైవజనుడు ఒక విశ్వాసిని మీటింగ్ అంతా అయిపోయిందట అడిగాడంట. ఏంటి 3 రోజుల సభ, 8 రోజుల సభ, అమ్మా ఏం బుర్రకెక్కుతుందా? ఏంటి ఈరోజు సందేశం చెప్పమని ఇద్దరు చెప్పకండి. ఏంటి సందేశం ఈరోజు? ఏంటి సందేశం ఈరోజు? ఏంటి మాట? ఏంటమ్మా ఏంటి ఈరోజు సందేశం? ఏది మాదిరిగా? నేను అందరిలాగా అటు ఇటు వెళ్ళిపోయి మొత్తం చెన్నై మెట్రస్ తిరగను కదా, ఒకదాని మీద ఉంటాను అనండి. కానీ మరి నా దగ్గరే మీరు బుర్ర ఎక్కకపోతే మరి మిగతా వాళ్ళది ఎవరిది ఎక్కదు. అర్థమైందా? నా సందేశం ఏంటి ఈరోజు? ఏది అదే సీరియల్లో మనం మొక్క అయితే రేపు అయిపోయింది కాబట్టి పక్కన నీ చెల్లికి మీ అక్కకో మీ తమ్ముడిగా చెప్తాం. నీతిగల మాటలు చెప్పిన ఒక ఆ పదమైన గుర్తుండాలా? ఏంటి పాస్టర్ ఈరోజు ఏం చెప్పాడు పాస్టర్ గారు ఈరోజు? ఒక మాదిరి అనని. ఏటి మాదిరి? క్రీస్తు మాదిరి. అలాగే నేను ఇతరులకి ఏమవ్వాలి అని, అదే కదా పదము. ఈ పెద్ద అది పెద్ద పదమేం కాదు కదా. ఏది పదం? ఈరోజు మన సందేశం ఏంటి? ఒక మాదిరి అనని. ఒక మాదిరి ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఏది మాదిరి అనంటే క్రీస్తు తన అడుగుజాల్లో మీరు ఒక ఆయన మీకు ఏముంచాడు? క్రీస్తు మనకి లోకంలో ఏముంచాడు?
స్వస్థతలా? చెప్పండి. ఏది మాదిరి ఉంచాడు? జ్ఞానం కాదే, క్రీస్తు తన అడుగుజాడలో నడుచుకునే విషయంలో ఒక మాదిరి మీకు ఉంచాడు. ఆ మాదిరి ప్రకారంగా మనం నడుచుకోవాలనేదే క్రీస్తు యొక్క ఉద్దేశము, ఆయన ఆశ. కాబట్టి ఈరోజు ప్రేమలరా, మనం లోకములో ఉంటున్నాం కాబట్టి మనం మాదిరి ప్రకారంగా నడుచుకోవాలి. ఏది మాదిరి తీసుకోవాలి? ఈ పూట ఒక 4 విషయాలు అనండి. ఎన్ని విషయాలు? ఏది మాదిరిగా తీసుకోవాలి? మొట్టగా చూడండి, మొదలు దశలోని రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి దశలోని రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. కాబట్టి మాసిదోనిలో విశ్వాసుల అందరికీ మీరు ఏమయ్యారు? ఏంటి వీళ్ళు మాదిరా? ఎందుకనగా ప్రభు వాక్యాన్ని మాసిదోనిలో, అకాయిలో, అంటే దశలోని సంఘం ఎలాగుంది? వాక్యాన్ని ఏం చేస్తున్నారు? చెప్పండిరా. వాక్యం అంతా మీ మధ్యన ఏమైపోతుంది? మీ మధ్యన ప్రకటింపబడుతుంది. వాక్యం మీరు ఏం చేస్తున్నారు? వినే ప్రతి వాక్యాన్ని ప్రపంచం అంతా మీరు ఏం చేస్తున్నారు? మాసియా డోని అంతా కూడా మీరు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని తెలియపరుస్తున్నారు. అంటే వాక్యాన్ని వినేదాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని చెప్పాలి అందరికీ. అంటే వాక్యాన్ని వినటం విషయంలో మొదటిదైతే, వాక్యాన్ని ఇతరులకి చెప్పడం విషయంలో కూడా ఏమవుతున్నారు? వీళ్ళు ఒక మాదిరిగా చెప్పాలి. వాక్యాన్ని నువ్వేం తీసుకోవాలి? వాక్యం మాత్రం చాలా చక్కగా వారు అంగీకరిస్తారండి. వాక్యం మాత్రం చాలా చక్కగా వింటారు. వాక్యం వినడమే కాదు, ఇతరులకి చెప్పడం విషయంలో వీళ్ళు చాలా చెప్పాలి గొప్పోలు అని. వాక్యాన్ని అంగే విషయంలో, వాక్యాన్ని స్వీకరించే విషయంలో, ఆ విని 10 మందికి చెప్పే విషయంలో నువ్వు ఇతరులకి ఏమవ్వాలి? ఒక మాదిరిగా. చెడు మాటలు విన్న విషయంలో మాదిరి కాదు, లోకంలో పనికిమైన మాటలు చెప్పే విషయంలో మాదిరి కనబడకూడదు. దేవుని గురించి వినే ప్రతి మాట అది వినే విషయంలో ఒక మాదిరిగా కనబడాలి. ఆ మాట విని ఇతరులకి చెప్పే విషయంలో కూడా నువ్వు ఎలాగుండాలి? పౌలు అంటున్నాడు, ఓ దశలోని సంఘస్థులారా, మీరు వాక్యం వినే విషయంలో కానీ, వాక్యం విని దాన్ని ప్రపంచమంతా అదేమవుతుంది? మీరు ప్రకటిస్తున్నారంటే మీరు అందరికీ ఏమవుతున్నారు? మరి మన సంఘం ఎలాగ ఉండాలి? అమ్మా సంఘస్థులు ఇతర సంఘాలకి మీరు ఎలాగ ఉండాలి? ఆ సంఘస్థులు ఎలాంటి వాళ్ళు అంటే అండి, వాక్యాన్ని చాలా జాగ్రత్త వింటారని అండి మాదిరి కనబడాలి. ఆ సంఘస్థులు వాక్యం వినడమే కాదు, వాళ్ళ పాస్టర్ గారు ఏం చెప్పాడు కానీ ఏం చెప్పాడని ఇతరులకు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పాలి చెప్తున్నారని. ఇతరులు మిమ్మల్ని చూసి వాక్యం వినే విషయంలో, వాక్యాన్ని చెప్పే విషయంలో ఇతరులకి ఏమవ్వాలి? మీరు చెప్పాలి. అలా ఆ చర్చికి వెళ్ళామనుకో, మనం వాక్యం చెప్పామనుకో, ఏం వినరండి వాళ్ళు అనండి. వాళ్ళు వాక్యాన్ని వినే సంఘస్థులు కాదు. వాళ్ళు వాక్యం విన్నా ఎప్పుడు ఆవిడ నోట్లో పడి దేవుని మాటలు వచ్చినాను మాకు కనబడట్లేదు అనండి. ఏమవ్వట్లేదు? ఏమి మాకు కనబడట్లేదు. వాక్యాన్ని ఏమాత్రం కూడా అది వినే విషయంలో కానీ, ఆ వాక్యాన్ని ఏమాత్రము చెప్పే విషయంలో ఇతరులకి ఏమి లేరు. వీళ్ళు చెప్పాలి మాదిరి. ఇప్పుడు మీ ద్వారాగా నేర్చుకోవాలి ఏంటంటే, వాక్యం వినే విషయంలో ఇతరులు మీకు ఎలాగుండాలి? చెప్పాలి మాదిరిగా ఉండాలి. ఇతరులు మీకు చెప్పే విషయంలో ఇతరు మాదిరిగా నువ్వు కనబడాలి. ఆలోచించండి. అప్పుడు ఒక సేవకుడు అడిగాడంట, మీటింగ్ 3 రోజులు అయిపోయిందనండి,
అయ్యా నేను చూస్తున్నాను ఈ 3 దినాలు అనండి, పని చేసేస్తున్నారు, ఓ పక్క వాక్యాన్ని ఏం చేస్తున్నారు, బాగా వింటున్నారు. ఇంత మంచి మనసు మీకు, ఇంత ఇంత భక్తి ఉందండి, చాలా గొప్ప విషయం అంటే అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా దైవజనుడా, మేము ఇంత కష్టపడి ఓ పక్క వాక్యం వింటున్నామంటే కారణం ఏంటంటే మాకు మా తల్లిదండ్రులు మాదిరి అన్నాడట. ఏమన్నాడు? మా తల్లి మా తండ్రి గారు ఎప్పుడు కూడా సంఘంలో అనండి దైవజనుడు చెప్పే ప్రతి పదం అనండి, దైవజనుడు చెప్పే ప్రతి వాక్యాన్ని అది విని అనండి, ఏదో ఒక సందర్భంలో అనండి ఎవరన్నా మా ఇంటికి వస్తే ఆ మాట ఖచ్చితంగా ప్రస్తావిస్తారు అంట. ఏంటి అది? మేము ఏం చేసాము అని చేసుకో. ఒక మాట చెప్తాను, మీ పిల్లలు ఒకవేళ మీరేమైనా చెడు మాట్లాడుతున్నారంటే మీ చెడుతోనే మాట్లాడే మాటని అదే వారు మాదిరి తీసుకుంటారు. మీరు వాక్యం వినే విషయంలో, వాక్యం చెప్పే విషయంలో, వినే విషయంలో మీరు నిర్లక్ష్యం వాక్యం వింటే మీ పిల్లలు అదే విధంగా వింటారు. మీరు వాక్యాన్ని విని మీ పాస్టర్ గారు చెప్పే మాట ఇతరులకు 2 మాటలు చెప్పారనుకో, అదే మాట మీ పిల్లలు కూడా ఇతరులకు చెప్పనందుకు ఏం చేస్తారు? చెప్పాలి, అదే చెప్తారు. కానీ ఇప్పుడు ఏమైపోతుంది చెప్పాలి, ఒక వాక్యాన్ని వినే విషయంలో మాదిరి లేదు, వాక్యం విని దాని ప్రకారం ఇతరులకి చెప్పనందుకు ఏం లేదు. పౌలు ఏమన్నాడు తెలుసా? మాసియా ధోని అంతటలో వాక్యం వినే విషయంలో వాక్యం మీదంతా ఏమైపోతుంది చెప్పాలి, అది మీరు ఇతరులకి ఏమయ్యారు చెప్పాలి, మాదిరిగా మీరు కనబడుతున్నారు. ఈరోజు నీవు కూడా వాక్యం వినే విషయంలో కానీ, వాక్యాన్ని ఇతరులకు చెప్పే విషయంలో కానీ మీరందరూ ఏమవ్వాలి చెప్పాలి, మాదిరి ఉండాలి. ఈ సమయంలో మణి గారిని, నేను బాలకృష్ణ గారిని ఖచ్చితంగా నేను అభినందిస్తాను. ఎందుకంటే మణి గారిని నేను చెప్పే వాక్యం కొట్టి దగ్గరికి ఎవరైనా వచ్చినా, ఏదో సందర్భం పాస్టర్ లేక ఎవరైనా రావచ్చు, ఖచ్చితంగా మా పాస్టర్ గారు ఈ మాట చెప్పాడండి మొన్న అని ప్రస్తావిస్తాడు ఆయన. అంటే ఏం తీసుకుంటున్నాడు? ఇప్పుడు ఆ మాట ఒకసారి నాకు సైమన్ గారు ఏమన్నారంటే, మణి గారు వాక్యం వింటారు, ఆదివారం నువ్వు చెప్పింది జొనతను ఖచ్చితంగా ఏదో సందర్భం వచ్చినా ఆ మాట ఇలా చెప్పాడండి మా పాస్టర్ గారు అంట. అంటే వినే విషయంలో అతను మాదిరి తీసుకోవాలని ఒక మాట అన్నాడు సైమన్ ఆయన పెద్ద ఆయన. అంటే ఏమైపోతుంది మాదిరి. అలాగే బాలకృష్ణ గారు ఎక్కడైనా సరే ఏ విధమైన మా పాస్టర్ గారు జొనతన్ పాస్టర్ గారు మొన్న ఆదివారం ఈ అంశమైన మాట్లాడారండి అని సేవకులకే, ఎక్కడైనా సేవకులకి ఎవరైనా విశ్వాసం ఖచ్చితంగా ఆయన ప్రస్తావిస్తాడు. మనం పోయిన ఆదివారం అక్కడ సాయంకాలం ఆరాధనకు వచ్చారు. ఎక్కడికి రాలేదు అనని, ఎక్కడికి వచ్చారు? చింతలగ్నం ఆరాధనకు వచ్చాను. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఎందుకు వెళ్ళదంటే ఆత్మీయ ఆహారం కోసం వచ్చాడు. ఏమొచ్చాడు అక్కడ? ఏం సందేశం చెప్పాడంటే, ఏం చెప్పాను అక్కడ బాలకృష్ణ చెప్పండి చెప్పండి సింహంలోనే ఎప్పుడు చెప్పాను? సింహంలో ఎన్ని పాఠాలు నేర్చుకున్నామండి? ఎన్ని విషయాలు? 4 పాఠాలు నేర్పాను. ఏంట్లోని? సింహంలో. ఎప్పుడు చెప్పాను? మీరు చెప్పండి. ఇప్పుడు మన సందేశం ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సందేశం ఏంటి? ఇప్పుడు ఏడు సందేశం. ఇప్పుడు ఈ సందేశం ఏంటి? అది అందిస్తే అందరూ ఒకేసారి అనాలి ఆ పదం. అనండి ఏంటి? పోయిన ఆదివారం చెప్పే మాట ఇప్పుడు గుర్తుండిపోయింది దానికి. అనండి ఎప్పుడు చెప్పాను? ఎవరి గురించి చెప్పాను? సింహంలోనే సింహాసనం దాగి ఉంది. సింహంలోనే 4 పాఠాలు. ఎన్ని పాఠాలు? ఆయన వినేశాడు, మీకు లేదు ఆ భాగ్యం. హల్లెలూయా. కాబట్టి ఏది మాదిరి? దశలోని సంఘస్థుల ద్వారా ఏటి మాదిరి నేర్చుకోవాలి చెప్పాలి. ఏది మాదిరి నేర్చుకోవాలి? దశలోని సంఘస్థుల ద్వారా ఏ మాదిరి నేర్చుకోవాలి? దగ్గర వాక్యము వినే విషయంలో కానీ, వినేదాన్ని ఇతరులకి ఏం తీసుకోవాలి? ఒక మాదిరి తీసుకోవాలి. ఇది మొదటిది. రెండో మాదిరి ఏంటి? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం.
సహోదరులారా, ఆ, ఆ, ఏంటంట? శ్రమ అనుభవముకు, ఓపికకు. ఓపికని ఏం తీసుకోవాలంట? ఒక మాదిరిని పెట్టుకోండి చాలు. మన మన పూర్వీకులు, మన ప్రవక్తలు ఏంది, వారు ఎంతో ఓర్పుగా అనండి, ఓపిక కలిగి ఉన్నారు. కాబట్టి మన పూర్వీకులు, మన ప్రవక్తలు వారిని ఏం తీసుకోవాలంట? ఓర్పు విషయంలో వారిని ఏం తీసుకోవాలి? మాదిరి తీసుకోవాలి. అమ్మా, ఎవరిని తీసుకోవాలి? వారిని మాదిరి తీసుకోవాలి. రెండోది, మన జీవితంలో ఏది మాదిరి తీసుకోవాలంటే ఓర్పు విషయంలో ఏం తీసుకోవాలి? మాదిరి తీసుకోవాలి. ఏంలారా, ఇదిగో ఇటు చూడండి. తల్లిగా, తండ్రిగా కుటుంబ వ్యవస్థను నడిపిస్తున్నావు అనండి, ఎన్నో బాధలు ఉంటాయి అనని, ఎన్నో కష్టాలు ఉంటాయి అనని, ఎన్నో బాధలుంటే నీ నీ ద్వారాగా నీ పిల్లలు ఏం నేర్చుకోవాలి? ఓర్పు అనండి, ఓర్పు నేర్చుకోవాలి. తల్లిగా నీకే ఓర్పు లేదు అనండి, తండ్రిగా నీకే ఓర్పు లేదు. నీ పిల్లలు వారి జీవితంలో వచ్చే కొన్ని రాబో కష్టాల్లో వారు ఓర్పు కలిగి ఉండాలంటే ఎవరిని చెప్పాలి? తల్లిగా నీ ఓర్పే వారికి ఏంటి? ఒక మాదిరి. అంతేగాని చిన్నదానికి అనండి, పెద్దదానికి విశ్వాసం కోల్పోతున్నావంటే, నమ్మకాన్ని కోల్పోతున్నావంటే, దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని నువ్వు కోల్పోయే పరిస్థితులు ఉన్నావంటే కారణం ఏంటి? నువ్వు ఎవరిని మాదిరి తీసుకోలేదు. మన పూర్వీకులున్న భక్తులు ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించి వారు ఎంతో ఓర్పుతో ఉన్నారు. ఆ ఓర్పే ఇప్పుడు ఏం తీసుకోవాలి? మనం ఒక మాదిరి తీసుకోవాలి. ఇదిగో యోబు ఎన్నో శ్రమలు పొందాడు. శ్రమల్లో ఏమాత్రం యోబు ఓర్పును కోల్పోయాడా? అంటే ఓర్పు విషయంలో ఎవరిని తీసుకోవాలి? యోబుని తీసుకోవాలి అనండి, చెప్పాలి. అలాగే పౌలు భక్తుడు దేవుని కొరకు బ్రతికాడు, కానీ ఎన్నో కష్టాలు అయినా పౌలు భక్తుడు ద్వారా ఏం నేర్చుకోవాలి? ఓర్పు నేర్చుకోవాలి అనండి. కానీ ఈ దినాల్లో ప్రేమలరా, ఓర్పు మనకి ఒక మాదిరిగా తీసుకోవాలి. ఏమన్నారా, అమిత్ గారు ఎన్నో కష్టాలు పొందాడు. ఆయన ఎంతోమంది విమర్శించారు, నానా రకాలుగా బాధ పెట్టిన అమిత్ గారు ద్వారాగా చదువు విషయంలో కానీ ఇతర డిగ్రీ సంపాదించలో దాని పట్ల మనం ఏం నేర్చుకోవాలి? ఆయన ఓర్పు కలిగి సాధించాడు. అలాగా అది మనం ఏం తీసుకోవాలి? ఒక మాదిరి తీసుకోవాలి అనండి. అలాగా ఈరోజు ఒక మాదిరి తీసుకోకపోతే ఓర్పు విషయంలో జీవితంలో మనకు వచ్చే కష్టాలు మనం ఏమవ్వలేము, చెప్పండి, తట్టుకోలేము. జీవితంలో ఉన్న కష్టాలు మనం నిలబడే అవకాశము లేదు. ఏమిలరా, ఓర్పు విషయంలో మాత్రం ఒక మాదిరి నేర్చుకోవాలి. ఏమిలరా, ఆలోచించండి. ఒక విషయం చెప్తాను వినండి. యోబు భార్య అని కానీ ఒకవేళ అడిగితే, అమ్మా నీకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు వచ్చినా నువ్వు ఒకవేళ యోబు భార్య కష్టాలు లేవు అనుకో, ఆవిడికి ఒకవేళ బ్రతుకుని మామూలు అడిగితే, అమ్మ నీకు ఓర్పు విషయంలో ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు నీకు వచ్చాయి కదా, నువ్వు ఎవరి మాదిరి తీసుకోమంటే యోబు భార్య ఏం చెప్తుంది? నా భర్తే నాకు మాదిరి అనండి, చెప్పాలి, ఒక మాదిరి. అలాగే తిన్నరా, భక్సింగ్ గారు చాలా కష్టాలు పడినాడు అనండి, ఆయన ఒక మాదిరి. యేసన్న గారు సేవ ప్రారంభిస్తున్న కాలంలో సరైన తిండి లేదు, సరైన నీడ దాచుకుని తలవార్చుకుని ఇల్లు లేదు. ఆయన ఆ కష్టాల్లో ఏం చేశాడు చెప్పండి? ఓర్చుకున్నాం, ఓర్పు కలిగి, అది మాదిరి. ఒకసారి ఆహారం లేకపోతే యేసన్న గారు ఏం చేశారు చెప్పంటారా? చెప్పాలా వద్దా? చింత చెట్టు ఉంది కదా, ఆ ఆకులు ఏం చేశాడంట చెప్పండి? తినేసి ఆ చేతికి ఏమైపోయాడు? తట్టుకోలేకపోయాడంట. ఏంలరా,
ఆ కష్టాలు వాళ్ళు ఆ భక్తులు మనకేంటి, ఒక మాదిరి తీసుకోవాలి. అమ్మ పలానా సంఘస్థుడు, మా చర్చిలో ఒక ఆవిడ ఉందండి, ఎన్ని కష్టాలో బాబు ఆవిడికి అనండి, ఎన్ని కష్టాలున్నా సరే సంఘానికి విషయంలో వచ్చే విషయంలో మాత్రం కరెక్ట్గా వస్తుంది. అంటే కష్టాల్లో కూడా ఆవిడికి ఓర్పు ఉంది. నీ కష్టాలు నీ ఓర్పు, నీ సంఘస్థుడు నీకేమవ్వాలి, నిన్ను మాదిరిగా తీసుకోవాలి. అర్థమైందా? మనుషులు నానా రకాలుగా ఎన్నో రకాలుగా మాట్లాడినప్పుడు, ఆ అన్నప్పుడు వాటన్నిటిని తట్టుకునే విషయంలో మనం పూర్వీకులు ఏం తీసుకోవాలి, వారు ఓర్పు మనం తీసుకోవాలి. విన్నరా, లోకంలో నువ్వు పెట్టుకోవాల్సింది రెండో మాదిరి ఏంటంటే, నీకంటే ఎవరైనా ఇంకెక్కువ ఓర్పు ఉంటే వారిని మాదిరిగా మనం తీసుకోవాలి. ఓర్పు ఒక మాదిరిగా మనం తీసుకోకపోతే మన జీవితంలో వచ్చిన కొన్ని ప్రతికూల కష్టాల్లో క్రీస్తులో మనం ఏమవ్వలేము, మనం నిలబడలేము. అనండి, నిలబడలేం. కష్టాల్లో నిలిచి ఉండే అనుభవం మనకు ఉండదు. అనండి. కాబట్టి అమ్మా, మీ కష్టాల్లో మీకు ఓర్పు విషయంలో ఎవరిని మాదిరి పెట్టుకుంటారు మీరు చెప్పండి. యేసయ్య మన కొరకు ఎన్నో కష్టాలు అనుభవించాడు. అనండి, అవమానాలు కించపరిచి కొరటాలతో కొట్టి ఈడ్చుకుని వెళ్ళిపోయి అవన్నీ మన కొరకు ఏం చేశాడు, ఓర్పుతో సహించడు. అంటే క్రీస్తు పడిన శ్రమల ఆ ఓర్పు మనం ఏం చేయాలి, అది మనకు మాదిరిగా మనం అనుకోలే. నాకే ఇన్ని కష్టాలు, నా ప్రభువే అంత కష్టాలు పొందాడు అని, అలాంటి ఆయనే కష్టాల్లో ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు, ఆయన తట్టుకున్నాడు, నేను కూడా తట్టుకోవాలని ఓర్పుని ఏం చేయాలి మనం, ఒక మాదిరిగా. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పాలి, మాదిరి తీసుకున్నాం. చిన్నదానికి పెద్దదానికి కష్టం అవుతే ఏమైపోతాము, తొలగిపోతాం. చిన్న కష్టానికి పెద్ద కష్టానికి ఎంతో, నాకే అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, నాకే అన్ని బాధలు వచ్చేస్తున్నాయి, భూమి మీద ఎవరికి ఏ కష్టాలు లేవు అని అనుకోక. అర్థమైందా? నీ మనసులో నీ ఆలోచన మనం ఏమాత్రం ఇసుకుపోకూడదు. కాబట్టి మన పూర్వీకులు, మన ప్రవక్తలు ఎన్నో కష్టాలు అనుభవించాడు. అనండి, వాళ్ళు మనకేమవ్వాలి, ఒక ఓర్పు విషయంలో వారిని ఏం తీసుకోవాలి, ఒక మాదిరి. అలానే అంతేగాని ఓర్పు విషయంలో మన మాదిరి లేకపోతే నీ పిల్లలు ఏం నేర్చుకోలేరు, ఓర్పు విషయంలో ఒక మాదిరి వారు నేర్చుకోలేరు. కాబట్టి ఓర్పు విషయంలో ఏముండాలి, ఒక మాదిరి నేర్చుకోవాలి. మూడోది చూద్దారండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. త్వరగా తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పరపక్షం ఉండువాడు మనల్ని గూర్చి చెడు మాట ఏది చెప్పక సిగ్గుపడినట్టు అన్నిటి యందు నీకు నీవే సత్కార్యము చేసే విషయంలో మాదిరిగా. అమ్మా ఎలాగుండాలి, సత్క్రియ చేసే విషయంలో ఏముండాలి, సత్క్రియ అంటే ఏంటి అమ్మా చెప్పండిరా, సత్క్రియ అంటే ఏంటి, మంచి పని చేసే విషయంలో సత్క్రియ ఉండాలి. అనండి మా చెప్పండి, సత్క్రియ చేసే విషయంలో ఏమో ఉండాలి. ఆ ఊళ్ళలాగే ఇతనికి అన్నం పెట్టాలి అని ఇతనికి ఏమవ్వాలి, ఆ ఊళ్ళలాగే కష్టం వస్తే ఇతనికి సహాయం చేసే పడేవాడిగా ఉండాలని ఇతనికి ఏమవ్వాలి, ఆ ఊళ్ళలాగే పీనాస్తాన్ని నేర్చుకుంటే బాగుంది అనుకోకూడదు. ఏంటి, ఆ ఊళ్ళలాగే ఎంగిల్ చేత కాకిని తోలనట్టు నేర్చుకుని అలానే ఆ మాదిరిలు ఉంటే చెప్పండి, నీ వల్ల ఇతరులు ఏమైపోతున్నారు, పీనాస్థానంగా మారిపోతున్నారు. అర్థమైందా? ఇదిగో అన్నిటి విషయంలో సత్క్రియ చేసే విషయంలో నువ్వేవాలి, నీకు నీవే చెప్పాలి, ఒక మాదిరిగా ఉండాలి. మన భారతదేశంలో అనండి, సత్క్రియ చేసే విషయంలో ఎవరి మాదిరి మనకి, మదర్ తెరీసా అనండి.
సత్క్రియ చేసే విషయంలో మదర్ తెరిసా ఏమవుతుంది? ఎక్కడో ఆవిడ, ఈ దేశమా? అక్కడ దేశం ఆవిడ, ఈ దేశానికి ఏమైంది? నువ్వు ఎక్కడ నివసిస్తున్నాను ముఖ్యం కాదు, ఎక్కడ పని చేస్తున్నా కాదు, ఎక్కడ మసులుకుంటున్నా కాదు, ఎక్కడైనా నువ్వు సత్క్రియ విషయంలో, మంచి క్రియలు చేసే విషయంలో ఇతరులకి నువ్వేమవ్వాలి? చెప్పాలి మాదిరిగా. కానీ ఏం లేదు. సత్క్రియ విషయంలో ఇతరులకి ఏం లేరు, మాదిరి లేనట్టు వారిగా పనిచేస్తున్నారు ఈరోజు. అమ్మా చెప్పండిరా, వాస్తవా కదా? కాబట్టి మంచి పనులు చేయనందుకనని నీ పిల్లలకి చెడ్డ పనులు చేసే విషయంలో మాదిరిగా ఉంటున్నావా? లేదు, నీ పిల్లలకి మంచి పనులు చేసే విషయంలో మాదిరిగా ఉంటున్నావా? నీ పిల్లలు చెడ్డ పనులు చేస్తున్నావంటే చెడ్డ పనులు చేసే విషయంలో నీ పిల్లలకు ఒక మాదిరిగా ఉంటున్నావేమో. మంచి పనులు చేసే విషయంలో నువ్వు మాదిరిగా ఉంటేనే నీ పిల్లలు మంచి పనులు చేసే విషయంలో చెప్పాలి మాదిరిగా ఉంటారు. యేసయ్య ఏం మాదిరి ఉంచమన్నాడు? ఎవడేను వస్త్రం లేకపోతే అనని 2 అంగీలు ఉంటే ఒకడికి చెప్పమాను మనడలేదా? ఆకలికి ఉన్నవాడికి ఏమన్నాడు? మనడు నాన్న. అంటే యేసు ప్రభు ఏముంచాడు? సత్క్రియ చేసి ఒక మాదిరి ఉంచాడు. ఆ మాదిరి ఇప్పుడు నీవు ఇతరులకి ఏమవ్వాలి? ఒక మాదిరిగా మాకు కనబడాలి, ఒక మాదిరిగా కనబడాలి. మనం సత్క్రియ చేస్తారు, వాస్తవా కదా? కానీ మనమేనా సరే ఆ మాత్రం సత్క్రియ చేయమంటే ఎంత? ఈరోజు ప్రేమ మిషనరీలు గొప్పలు వచ్చి, క్రైస్తవ మిషనరీలు వచ్చి ఈరోజు అనేకమైన సత్క్రియలు చేస్తారు. కాబట్టి వారి గురించి ఇప్పటికీ చరిత్ర ఏం చేస్తుంది? గొప్పగా చెప్పుకుంటుంది. నీ గురించి ఏముంది చెప్పుకోనందుకే? చెప్పండి. మంచి పనులు చేసే విషయంలో ఏమాత్రం సత్క్రియ చేయట్లేదు. నువ్వు ఒక మాదిరి కావాలి. అందుకే అన్నాడు, మీలో ప్రతివాడు మంచి పనులు చేసినందుకు ఇతరులకి ఏమవ్వాలి? సత్క్రియ అనండి. అబ్బాబాబా, దైవజనుడికి సహాయం చేసే విషయంలో వీళ్ళు ఉన్నట్టుగా ఎవరు ఉండరని నిన్ను బట్టి ఇతరులకి ఏమవ్వాలి? అబ్బాబాబా, దైవజనుడిని ప్రేమించే విషయంలో వీళ్ళున్నట్టు మాదిరి ఎవరికి లేదని అనుకోవాలి. దైవ సేవకుడికి సహకరించే విషయంలో వీళ్ళంట మాదిరి ఎవరు లేరని చెప్పండి. దైవజనుడు తిట్టినా అనండి, చెప్పండి అమ్మా. దైవజనుడు తిట్టినా, దైవజనుడు గద్దించిన అనండి అమ్మా, చెప్పండిరా, చెప్పండి. దైవజనుడు గద్దించిన వాళ్ళు ఏమాత్రం కూడా ఎంతో తగ్గించుకుంటారని ఏమవ్వాలి? చెప్పాలి. చాలామంది మనల్ని ఏమనుకోవాలి? ఒక మాదిరి అనుకోవాలి. దేంట్లోరా? హల్లెలూయా. చాలామంది ఇది గమనించలేకపోతలేదు. చాలామంది ఈ విషయం గుర్తించట్లేదు. మనం ఏది మాదిరి తీసుకుంటున్నాం అనేది సరే ఆలోచించట్లేదు. మాదిరి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, మనిషి తన జీవితంలో ఎన్నో ఎదుటివారు చేసే విషయంలో, ఓ సత్క్రియ చేసే విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉంటారో, వారే సత్క్రియ విషయంలో ఏముంటారు? ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అందరూ అలాగ ఉండరు. అర్థమైందా? అందుకే మనం ఏం చేయాలంటే మంచి పనులు చేయనందుకు అనండి అమ్మా, చెప్పండిరా. మంచి పనులు చేయడానికి ఏం చేయాలి? ఒక మాదిరి మనం ఉంచుకోవాలి. ఎన్ని వచ్చాయి చెప్పాలి? ఎన్ని వచ్చాయి? 3 వచ్చేయలేవా? ఏది మాదిరి తీసుకోవాలి మనము? అమ్మా చెప్పండిరా, ఏది మాదిరి తీసుకోవాలి? సత్క్రియ చేసే విషయంలో మాదిరి. ఎన్ని వచ్చాయి? 3.
4 చదువుదాం అమ్మా. ఎన్నో విషయం 4 చదువుదాం. చూడండి, మొదటి దశలోని పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన ఆనందంతో గొప్ప ఉపదయందు మీరు ప్రభువును పోలి నడుచుకున్న వారు అయితిరి. కాబట్టి మాదిరి. ఏది మాదిరి? ఇందులో రెండో గుణం ఏంటంటే ప్రభుని పోలి నడిచే విషయంలో. అనండి అమ్మా, ఎవరిని పోలి అంట? దేవుని పోలి నడిచే విషయంలో దర్శన సంఘస్థులు ఇంకొక మాదిరి ఉన్నారు. ఏది ఆ మాదిరి? రెండోది అంటే వాళ్ళు ప్రభువుని నడిచే విషయంలో ఎలా ఉన్నారు? ఎవరిని పోలి అంట? ప్రభువు పోలి. మనం ఎవరిని పోలి నడుస్తాం? మనిషిని పోలి నడుస్తాం. వాళ్ళని అభిమాని ఆ హీరో గారు ఎలా ఉన్నారు అనండి, వాళ్ళని ఆయన ఎలా ఉన్నాడని మనుషుల్ని పోలి నడుస్తాం. కానీ దేవుని పోలి ఏం చేయ మనం? ఎంత బాధాకరమైన విషయం దేవులారా! ఎంత ఆలోచించండి. ఎవను పోలి నడాలంటున్నాడు? ప్రభుని పోలి నడిచేవారుగా ఉండాలంటున్నాడు. దేవులారా, ప్రభుని పోలి నడిచడం అంటే క్రీస్తు లోకంలో ఆయన ఏ తీరులో మనం నడుచుకోమన్నాడో, ఏ నీతి మార్గంలో నడమన్నాడో, ఏది మంచి మార్గంలో నడమన్నా అలాగ ఉండడమే ప్రభుని పోలి నడిచినట్టు. కానీ ఈ దినాల్లో ప్రభుని పోలి ఏం చేయట్లేదు మనుషులు? చెప్పాలి, నడవట్లేదు. ప్రభుని పోలి నడిచే అనుభవాలు లేరు మనుషులు. అందుకే దశలోని సంఘంలో రెండో గుణం మాదిరి ఏంటంటే వారు ప్రభులను పోలి నడిచే విషయంలో ఒక మాదిరి. ఆ మాదిరి అంత ఎక్కువగా వారిలో కనబడుతుంది. ఈరోజు మనలో కూడా ప్రభుని పోలి నడిచే విషయంలో మనం ఖచ్చితంగా ఒక మాదిరి మనం కనబడాలి. ఏం కనబడాలమ్మా? ఒక మాదిరి కనబడాలి ప్రభుని పోలి నడిచే విషయంలో. కానీ ప్రభును నడిచే విషయంలో ఒక మాదిరి లేని వారుగా మనం బ్రతుకుతున్నాం అనేది చాలా బాధాకరమైన విషయం. అనండి ఈ విషయం. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఈ మొదటి దశలోని పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఏమన్నాడంటే మీరు ప్రభుని పోలి మీరు నడుచుకుంటున్నారు కాబట్టి మాసిడోనియా అంతటికీ కూడా మీరు ఏమయ్యారు? ఒక విశ్వాసం తీరులో ఒక మాదిరిగా ఉన్నారు అన్నాడు. అంటే రెండో విషయం ఏంటంటే ఒక మాదిరి చూపించారు వారు ప్రభుని పోలి నడిచే విషయంలో. మనం కూడా దేవుని పోలి నడిచే విషయంలో ఏముండాలి? ఒక మాదిరి. ఆదివారం మందిరానికి రావడం ఒక మాదిరిగా నడుచుకోవడం, శుక్రవారం ప్రార్థన రావడం ఒక నడుచుకోవడం, వాక్యం ప్రకారంగా నడుచుకొని ఉండడము, ఇది ఒక మాదిరి. ఈ మాదిరి మనం చూపించలేనప్పుడు నువ్వు యేసుప్రభువుని నమ్ముకొని 30 సంవత్సరాలైనా, యేసుప్రభువుని నమ్ముకొని 40 సంవత్సరాలైనా, నువ్వు ఎంత పెద్ద సంఘంలో బాప్టిజం తీసుకున్నా ఏ మాత్రం అది మనకి చెప్పండి ప్రయోజనమేం కాదు. ఎందుకు ప్రయోజనం కాదంటున్నాడంటే ఆయన పోలి నడిచే విషయంలో ఒక మాదిరి ఉంటేనే అది విలువ. అది లేనప్పుడు నువ్వు ఎలా నడిచినా, ఏ తీరులో ఉన్నా ఆయనకి మాదిరి క్రీస్తుకి ఆయన క్రీస్తుని అనుసరించే విషయంలో ఒక మాదిరి లేనప్పుడు అది వ్యర్థమైపోతుంది. బాబా అలాగా ప్రభుని నడిచాను, ఆ ప్రభుని ఎలా ప్రభు మార్గం ఎలా నడుస్తారని బాబు, అలాగా మేము కూడా నడవాలని ఇతరులు నీకు మన మాదిరిగా మనకు కనబడాలి. ఏమనుకోవాలి? ఇతరులు మనకు మాదిరిగా కనబడాలి. అలా కనబడలేనప్పుడు మనం యేసుక్రీస్తులో ఎన్ని సంవత్సరాలు ప్రభులో ఉన్నా చెప్పాలి వ్యర్థము అనండి. మనకేమీ క్షేమాభివృద్ధి ఏమీ కాదు. అందుకే మనం గమనించవలసినదంటే నంబర్ 1 అనండి, మొదటిది ఏంటి? మనకి ఏది మాదిరిగా ఉండాలి అంటే వాక్యాన్ని వినే విషయంలో, అది ఇతరులకి చెప్పే విషయంలో ఏముండాలి? ఒక మాదిరిగా ఉండాలని దశలోని సంఘందరూ మొదటి పాయింట్ నేర్చుకున్నాం. రెండవది ఏది మాదిరి నేర్చుకోవాలని మనం అనుకున్నాము అని అంటే మన పితరులు ప్రవక్తల ద్వారాగా పడిన శ్రమలో
వారు ఎలాగో ఓర్పు కలిగి ఉన్నారో ఓర్పు విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? ఒక మాదిరి. ఎన్ని వచ్చాయి? 2. మూడోది ఏది మాదిరి మనకి అంటే సత్క్రియ చేసే విషయంలో ఒక మాదిరిగా ఉండాలి. 4వది ఏది మాదిరి? దసరా సంఘస్థుల 2వ పాయింట్ ఏంటంటే ప్రభును పోలు నడిచే విషయంలో వారు ఏమయ్యారు? ఒక మాదిరిగా ఉన్నారు. ఈ 4 విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? మాదిరి కలిగి ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద శరీర దినములో మనందరికీ ఏముంచి వెళ్ళిపోయాయినా? ఒక మాదిరి ఆయన ఉంచాడు. ఒక మాదిరి నడుచుకునే విషయంలో మనకు ఉంచాడు. కాబట్టి మనం యేసుక్రీస్తుని కలిగిన బిడ్డలు, యేసు ప్రభు ఎలాగా ఆయన మనకు మాదిరిగా మనం ఉంచుకున్నామో భక్తి జీవితంలో కూడా మనం కొన్ని మాదిరి ప్రకారంగా మనం ఏమవ్వాలి? ఈ లోకంలో జీవించాలి. అలా మాదిరి ప్రకారంగా మనం ఉంటేనే మన జీవితంలో మనం చేసేదానికి ఏముంటుంది? ఒక మాదిరి బ్రతుకు అనుకుంటాను. విన్నరా, మనకి జీవితంలో మనం మర్చిపోకూడదు, మనకి దేవుడు కొన్ని మాదిరి పెట్టారు. ఆ మాదిరి ప్రకారంగా మనం ఖచ్చితంగా మనం చెయ్యాలి. ఆ మాదిరి ప్రకారంగా మనం నడుచుకునేవారుగా మనం ఏమవ్వాలి? ఉండాలా లేదా? ఉండాలి. మనం మర్చిపోకూడదు. దీన్నరా 5వది ఎబ్రీ పత్రిక 13:7 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 13:7. ఎవరంట? అమ్మా ఎవరు? అమ్మా ఎవరు? మీకు. ఎవరికి? విశ్వాసులకు అనండి. గట్టిగా చదువురా తల్లి. మీకు. ఎవరు మీకు బోధిస్తున్నారు? అమ్మా ఓకే, రైట్. మీకు ఎవరున్నారు? నాయకుడినా? జ్ఞాపం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలుచుకుని అంటే ఎవరిని మాదిరి పెట్టుకోవాలి? 5వది సేవకులు అనండి. అమ్మా చెప్పండిరా. మీ మీద నాయకులు అనండి. మీకు బోధించిన నాయకులను ఏం చేయాలి? వాళ్ళ ప్రవర్తన అనండి. అమ్మా వారి ప్రవర్తన అంతటిని శ్రద్ధగా ఏం చేయాలి మీరు? వారు మీ కొరకు ఎంత ప్రయాసపడ్డారో అనండి. మీ కొరకు ఎంత కష్టపడి వాక్యాన్ని మీకు చెప్పండి బోధిస్తున్నారో మీ నాయకుడినే మీరు మాదిరిని పెట్టుకోవాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని ఏం పెట్టుకోకూడదు. ఏసన సంస్థ ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న సేవకులు కానీ ఎవరిని మాదిరిని పెట్టుకుంటారు? బక్సింగ్ గారు ఉన్నారు అనండి, చెప్పండి. వాళ్ళ సావాసం వాళ్ళు ఎవరిని మాదిరి పెట్టుకుంటారు? మంగమూరు దేవదాస్ గారిని ఏం చేస్తారు? వాళ్ళ సావాసం ఏం చేస్తారు? ఇప్పుడు మీరు అనండి. అమ్మా మీకెవరు మాదిరిని తీసుకోవాలి? ఎందుకంటే మీకు ప్రతి ఆదివారం అనండి, ప్రతి శుక్రవారం తెల్లవారి సూర్యోదయం రాకముందే అనండి, చెప్పండి సూర్యోదయం రాకముందే మీ కొరకు మీ అందరి నిమిత్తం ఏం చేస్తాను నేను? నన్నేం చేయాలి మీరు? నా కష్టాన్ని నేను ఎంత బాధపడుతున్నానో, ఎంత మీకు బోధిస్తున్నానో, ఎంత కష్టపడి మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నానో, నా విశ్వాసాన్ని నా ప్రవర్తన అంతటిని మీరు ఏం చేయాలంటది మాదిరి తీసుకోవాలి. కానీ దినాలు అలా లేదే. ఇలాగంటే మంది ఏమైనా గద్దెత్తే చాలు పక్కచేసిపోతున్నారు. ఏమైనా అన్నామంటే చాలు, నువ్వు కాకపోతే ఇంకో పెద్ద పక్కన ఇంకో పాస్ ఇలాంటి మాటలు అంటున్నారంటే వీళ్ళకి ఎవరి మాదిరి చెప్పండి? తిమ్లరా, మనల్ని ఏమన్నా తిట్టినా సేవకుడు మిమ్మల్ని ప్రేమించడానికి అంటాడు తప్ప మిమ్మల్ని విమర్శించని ఉద్దేశం కాదు. తల్లి కొడుకుకి శత్రువు కాదు. తండ్రి కొడుకుకి శత్రువు కాదు. తిట్టాడని, తల్లి కొట్టిందని తల్లి కొడుకుకి ఏమవుదు చెప్పండి? ఎందుకు? మార్పులోకి తీసుకురావాలని, మార్గంలోకి. అలాగా మీ మీద నాయకులు మిమ్మల్ని గద్దించినప్పుడు, మిమ్మల్ని ఏమని అన్నప్పుడు
మన కొరకు ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడుతున్నాడని మీ మీద నాయకులైన వారిని ఏం చేయాలి? ఒక మాదిరి తీసుకోవాలి. అంతేగాని వాళ్ళ మాదిరిని పెట్టుకోకుండా, వాళ్ళ మాదిరిని తీసుకోకుండా అనండి సినీ ఫీల్డోళ్ళని అనండి అమ్మా చెప్పరా లాన్లు వీళ్ళని వాళ్ళ మాదిరిని పెట్టుకోకని మీ మీద నాయకులైన వారిని, మీకు వాక్య సేవకులైన వారు, మీకు ఆత్మీయాన్ని బోధించే మీ ఆదివారం శుక్రవారం మీకు వాక్యాన్ని బుద్ధించి మీ కొరకు సూర్యోదయం రాకముందే ప్రార్థన చేసి ఒక సేవకుడు మీకు ఉన్నాడు. అతన్ని మీరు ఏం పెట్టుకోవాలి? మాదిరి పెట్టుకోవాలి. ఈ 5 మనం మాదిరి పెట్టుకుంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనండి చెప్పాలి. ఈ 5 మనం ఏం చేయాలి? మాదిరి పెట్టుకో. అలా మాదిరి పెట్టుకున్నావు అనుకోండి, నీకు ఇంటికి ఏ తెగులు రానివ్వడు ఆయన. అదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం మూలవాక్యానికి ఫినిషింగ్ టచింగ్ అక్కడ చూడండి. 25వ వచనం 21వ వచనం మాదిరి పెట్టుకున్నాం అనుకో, 25వ వచనం ఏం జరుగుతుందో చూడండి. అది ముందు వాక్యమే. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అదేనమ్మా 25వ వచనం. 2వ అధ్యాయం 25వ వచనం ముందు చదివిన వాక్యమే. ఆ ఆ ఆ చదవమ్మా కింద చదవండి. 20 వచనం చదువుదాం. 20 వచనం చదువుదాం. యుద్ధమవుదును పిలువబడుతుంది బాధపడి అడుగుజాను నడుచుకున్నట్టు మాదిరి ఉంచి పోయెను. ఎందుకు పోయాడైనా అంటే పరలోకానికి అనండి, పరలోకం పోయాడు. ఇప్పుడు మనం అందరూ పరలోకం పోవాలంటే ఈ లోకంలో ఏం చేయాలి? నేను చెప్పిన 5 మాదిరిలు ఏం చేయాలి మనం? అమ్మా చెప్పండి. 21వ వచనంలో మాదిరి పెట్టాడు, అప్పుడు ఆయన పోయెను అనండి. పోయినంటే ఎక్కడికి? పరలోకానికి ఎవరు పోతారు? అమ్మా చెప్పండిరా. ప్రభువు చెప్పిన మాదిరి అనండి, ఆ మాదిరి ప్రకారం ఉన్నవారే పరలోకానికి ఏమవుతారు? చెప్పాలి. అమ్మా పోతారు తప్ప అందరూ పోతారా? అమ్మా చెప్పండి. ఎవరు పోతారు? ఆయన చెప్పిన మాదిరి ప్రకారం ఉన్నోలే ఏమవుతారు? పోతారు. అందరూ పరలోకానికి వెళ్తారు అనుకోవడం చెప్పండి. అమ్మా చెప్పండిరా. మీ అవిదే తప్ప నేనేం చేయలేను, అంతేనే లేదా? మనం ఏం చేయలేం. మనం ఎడబడే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మాదిరిని తీసుకోలేనప్పుడు అనండి. మాదిరి తీసుకోలేనప్పుడు మనం ఏమవ్వలేము, మనం ఎడవం. 24 వచనం ఏముంది అక్కడ? అదే పేతురు పత్రికలో 2వ అధ్యాయం 24 వచనం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఎప్పుడు స్వస్థత వస్తుంది? 21వ ప్రకారంగా మాదిరి ప్రకారం ఉన్నప్పుడు అనండి. ఒకటి పరలోకానికి పోతాం అనండి. రెండోది ఏం కలుగుతుంది మనకి? స్వస్థత అనండి. స్వస్థత ఎప్పుడు వస్తుంది? 21వ ప్రకారంగా ఏం చేయాలి? మాదిరి ప్రకారం ఉంటే ఒకటి పరలోకానికి పోతాం. రెండోది ఏం జరుగుతుంది? ఆయన రక్తము ద్వారా మీకు ఏం కలుగుతుంది? ఎలాంటి వ్యాధులైనా దేవుడు ఏం చేస్తాడు? ఈ 5 ఏం చేయాలి? మాదిరి. నంబర్ 1 అనండి. ఏది మాదిరి మనకి? చెప్పాలి. వాక్యం విని దాన్ని అందరికీ చెప్పటం వల్ల మనకి అది ఏమవ్వాలి? మాదిరి. వాక్యం వినే విషయంలో కానీ, వాక్యాన్ని ఇతరులకి చెప్పే విషయంలో ఏమవ్వాలి? ఇతరులకి మనం అది. రెండో మాదిరి ఏంటి? మనకంట మన పితరులు పడిన శ్రమలన్నింటిలో కూడా ఏమవ్వాలి? మనకి ఓర్పు విషయంలో మాదిరి తీసుకోవాలి కదా. ఎన్ని వచ్చాయి? 2. మూడోది ఏది మాదిరి? సత్క్రియ చేసే విషయంలో మాదిరి. ఎన్ని వచ్చాయి? 3. నాలుగోది మాదిరి ఏంటి?
ప్రభును పోలి నడుచుకున్నట అదొక మాదిరి. ఎన్ని వచ్చాయి? 4. 5వ మాదిరి ఏంటి? దేవుణ్ణి సేవకుల్ని మేమే అందరూ కాదు అమ్మా, అందరు నాయకులు కాదు, ప్రతి ఆదివారం అనని ప్రతి శుక్రవారం వాక్యాన్ని ప్రకటించి మీ కొరకు సూర్యోదయం రాకముందే ప్రతిరోజు ప్రార్థించే ఆ నాయకుడే అనని, అందరూ కాదు అనని. అమ్మా, ఏ స్టూడెంట్కి ఎంతమంది మా మాస్టర్లు ఉంటారు? అలాగా ప్రపంచం ఎంతోమంది పాస్టర్లు ఉంటారు, వాళ్ళందరూ మీకు మాదిరి కాదు. మీ మీద వాక్యం చెప్పి మీ కొరకు ప్రార్థించి ఆ నాయకుడే మీకు చెప్పాలి. ఆయన మాదిరి తీసుకోక తప్ప అందరిని ఏం చేసుకోకూడదు, మాదిరి. 5 మాదిరి తీసుకుంటే ఒకటి ఎక్కడ పోతాం? పరలోకానికి పోతాం. రెండోది శీఘ్రంగా నీకేం కలుగుతుంది? స్వస్థతలు కలుగుతుంది. దేవుడు ఈ మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ 5 విషయాల కొరకు మణి గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధం తండ్రి, జయమగల మా ప్రభా, నీ